సో మేము అరుణాచలం రిట్రీట్ ప్రోగ్రామ్కి వచ్చాం. ప్రసాద్ గురుగారు తీసుకొచ్చారు మమ్మల్ని. సో ఫస్ట్ రోజు అరుణాచలం టెంపుల్కి వెళ్ళి అందరూ స్వామిని దర్శనం చేసుకున్నాం. సో అది ఒక వేరొక అనుభూతిలో చెప్పాలంటే నిజంగా స్వామి అంత దగ్గరగా చూస్తాం కూడా నేను ఫస్ట్ టైం అంటే 2-3 సార్లు వచ్చాను కానీ సో గురువుగారి దయ వల్ల సో చాలా బాగా చూసాను స్వామిని. సో దాని తర్వాత మేము ఆశ్రమంకి వెళ్ళాం. సో ఆశ్రమం ఫస్ట్ రోజు చూసినప్పుడు గురువుగారు చెప్పిన సబ్జెక్ట్కి ఆశ్రమంకి చాలా కనెక్టివిటీ అయితే జరిగింది. సో ఎందుకంటే గురువుగారు ఇచ్చిన సబ్జెక్ట్కి ఆశ్రమం లేకపోతే కనుక అంతలాగా సబ్జెక్ట్ అనేది కూడా బయటికి రాదు. సో ఫస్ట్ రోజు మేము మెడిటేషన్ హాల్లో సో ఒక పవర్ఫుల్ మెడిటేషన్ చెప్పారు గురువుగారు. సో మామూలుగా మేము చేసే మెడిటేషన్కి గురువుగారు చెప్పిన మెడిటేషన్స్కి సో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో గురువుగారు చెప్పిన మెడిటేషన్లో ఏంటంటే వెంటనే మనం మైండ్ని ఆలోచనలతో సంబంధం లేకుండా సో ఎలా సైలెంట్గా ఉండాలనేది చెప్పారు గురువుగారు. నెక్స్ట్ సత్సంగంలో పాల్గొన్నాం మేము. సత్సంగంలో కూడా తెలిసి తెలియకుండా చాలా స్ట్రెస్, టాక్సిన్స్ ఇవన్నీ బాగా రిలీజ్ అయినాయి. సో తర్వాత గురువుగారు సత్సంగం తర్వాత 2 మంత్రాలు చెప్పారు, ఇంగ్లీష్ మంత్రాలు. సో ఈ మంత్రాలు చెప్పి కన్నా వచ్చి మనం ఇక్కడ ఈ రీట్రీట్ ప్రోగ్రామ్ చేసిన గురువుగారి ద్వారా చేసుకుంటేనే బాగుంటుందని మంత్రాలు అయితే చాలా ఎక్సలెంట్గా మనం నిత్య జీవితంలో బాగా ఉపయోగపడతాయి నిజంగానే. సో మన లైఫ్లో కూడా కంపల్సరీ అవి మనం ఉంటేనే మనం చెయ్యాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే ఎలా వెనక్కి వెళ్ళకూడదు. సో ప్రతి మనిషిలోని ఇప్పుడు చెప్పాలంటే నేచర్కి బాగా కనెక్ట్ అవుతాం వల్ల ఒక మొక్కను తీసుకుంటే కనుక సో గాలి వచ్చినా వాన వచ్చినా అది ఎగురుతుంది, పక్కకు మూవ్ అవుతుంది తప్ప. సో అలాగే మనిషి కూడా ఏంటంటే సో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనిషి కూడా ఎలా నిలబడాలనేది నేచర్ ద్వారా బాగా కనెక్టివిటీ చేశారు గురువుగారు. సో దాని తర్వాత మేము గిరి ప్రదర్శన చేశాము. సో నిజంగా గిరి ప్రదర్శనం ఎలా చేసామో తెలియదు. సో స్టార్టింగే గురువుగారు ఒక మంత్రం చెప్తాం వల్ల, కొన్ని ముద్రాలు చెప్తాం వల్ల ఏంటంటే అలసట లేకుండా, ఆయాసం లేకుండా సో చాలా బాగా చేశాం గిరి ప్రదర్శన. సో గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత కూడా ఇంకో సబ్జెక్ట్ చెప్పారు నేచర్ కనెక్టివిటీతో. ఆ సబ్జెక్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్ సబ్జెక్టు. సో ఎలా ఒక మనిషి ఎలా మారాలి, ఎలా ఒకవేళ జనరల్గా ఈ సబ్జెక్ట్ ఏంటంటే బేసికల్గా ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు తెలియని సబ్జెక్ట్ ఇది బేసికల్గా. సో ఈ సబ్జెక్ట్ కంపల్సరీ అందరూ నేర్చుకోవాలి. సో నిజంగా గురుగారికి ధన్యవాదాలు. జై గురుగారు.